ఇప్పుడు మెథడాలజీలో చాలా ఇంపార్టెంట్ అయిన ఖచ్చితంగా ఉన్న 2 బిట్స్ ఖచ్చితంగా వస్తాయి. 2025 డిఎస్సిలో కూడా ఖచ్చితంగా వచ్చినాయి ప్రతి ఒక్కరి పేపర్లోనూ. దాని గురించి ఎడ్గార్ డేల్ అనుభవ శంకు గురించి తెలుసుకుందాము. ఈ ఎడ్గార్ డేల్ అనే ఇతను అమెరికా దేశస్థుడు. మెయిన్గా ఇతను ఆడియో విజువల్ మెథడ్స్ ఇన్ టీచింగ్ అనే బుక్ని రచించినారు. దీన్ని మనం ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, కింద నుంచి ఈ అనుభవ శంకులో కింద నుంచి పైకి వెళ్ళే కొద్దీ మనకి అనుభవాలు అనేవి ప్రత్యక్ష అనుభవాలు అనేవి పరోక్ష అనుభవాలుగా మారుతాయి. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మనం దీన్ని గుడ్డిగా ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, శాద్రు రేచటే ప్రక్షే ప్రణకప్ర శాద్రు రేచటే ప్రక్షే కప్ర అని గుర్తుపెట్టుకోవచ్చు. శాద్రు అనే అమ్మాయికి రేచీకటి పక్షులంటే ప్రాణం కాబట్టి కాపలాగా ఉంటుంది అని. అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. షా అంటే శాబ్దిక చిహ్నాలు, ధృ అంటే దృశ్య చిహ్నాలు, రే అంటే రేడియోలు లేదా రికార్డింగ్లు, చ అంటే చలనచిత్రాలు, టెలివిజన్, టే అంటే టెలివిజన్, ప్ర అంటే ప్రదర్శితాలు ఎగ్జిబిట్లు, క్షే అంటే క్షేత్ర పర్యటనలు ప్రదర్శనలు, ప్ర అంటే ప్రదర్శనలు, నా అంటే నాటకీకరణ, క అంటే కల్పిత అనుభవాలు, ప్ర అంటే ప్రత్యక్ష ప్రయోగాత్మక అనుభవాలు. మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, ఈ శాద్రు రేచటే ప్రక్షేపణ పక్ర అనేది కప్ర అనేది పై నుంచి కిందకి రాసుకోవాలి. తర్వాత నెంబర్లు వేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 ఈ విధంగా నెంబర్లు వేసుకోవాలి. అంటే ఫస్ట్ ప్రత్యక్ష అనుభవాలు కింద నుంచి పైకి వెళ్ళే కొద్దీ తగ్గుతాయి. మూర్త అనుభవాలు తగ్గి అమూర్త అనుభవాలు అనేవి పెరుగుతాయి. నెక్స్ట్ వచ్చి